సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. సామాజిక న్యాయం కోసం సామాజిక స్వరం కాపునాడు టీవీ. ప్రస్తుతం రాజకీయ పరిణామాలను చూసుకుంటుంటే అనేక సందర్భాల్లో రెండు ప్రాంతాల మధ్యన జరిగిన కొన్ని వివాదాలు కావచ్చు, కొన్ని రాజకీయ ప్రకటనలు కావచ్చు, రెండు రకాలుగా. అంటే మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే చీలిపోయి తెలంగాణగా సెపరేట్ అయిపోయి ఇప్పటికే చాలా నష్టపోయాము. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సందర్భంలో ప్రస్తుత రాజకీయాల్లో కొన్ని ప్రాంతాల్లో, ఒక రెండు ప్రత్యేకించి ప్రాంతాల్లో జరుగుతున్న ప్రచారాలు కావచ్చు, ప్రకటనలు కావచ్చు, వీటిని చూసుకుంటుంటే ఈ కాపులలో ఒక తెగగా పరిగణించబడుతున్న బలిజలు కావచ్చు, ఇతర తెగలు కావచ్చు, వీళ్ళని కాపుల నుంచి విడదీసే కుట్ర జరుగుతుందా? దానికి అనువుగానే ఆంధ్ర రాష్ట్రం మరోసారి చీలనుందా? ఈ ప్రశ్నలు ప్రజల మనసులో ఉదయిస్తున్నాయి. ఈ విషయమై మనతో చర్చించడానికి కాపునాడు మాసపత్రిక గౌరవ సంపాదకులు, కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు స్టూడియోకి వచ్చున్నారు. స్వాగతం సుబ్రహ్మణ్యం గారు. ఇప్పటివరకు నేను చెప్పినట్టుగా కాపుల్లో ఒక సెపరేట్ తెగగా ఉన్న, అంటే కాపుల్లో తెగగా ఉన్న బలిజ కావచ్చు, ఇతర ఒంటరి కులాలు కావచ్చు, తూర్పు కాపు కావచ్చు, వీళ్ళ మధ్యలో వివాదాలు సృష్టించి వీళ్ళని సెపరేట్ చేయాలనే ఆలోచన దృక్పథంతో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కుట్రలు జరుగుతున్నాయని మాకు కొంత సమాచారం ఉంది. వీటి మీద మీరేమంటారు? నిజమంటారా? బల్జీలు వేరు, కాపులు వేరు అన్న కాన్సెప్ట్ అనేది అది ఎవరో చెప్తే విడిపోయే సబ్జెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ కాపులు బల్జీలు అనేవాడు ఇది శ్రీకృష్ణదేవరాయ కాలం నుంచి వస్తున్న ఒక ఆనవాయితీ. ఈ ఆనవాయితీలు ఏంటంటే, ఇవాళ మీకు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, రాయలసీమ ప్రాంతాల్లో కడప, కర్నూలు ప్రాంతాల్లో ఉన్న ఇంటి పేర్లన్నీ ఇక్కడ కృష్ణా తీరంలో, అంటే ఇంచుమించు ఇక్కడి నుంచి శ్రీకాకుళం ఇక్కడి నుంచి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ ఇంటి పేర్లతో రాయలసీమలో ఉన్న ఇంటి పేర్లన్నీ గోదావరి జిల్లాలో కనపడుతుంటాయి, కృష్ణా జిల్లాలో కనపడుతుంటాయి. అలాగే బల్జీలు అనేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో నివసిస్తూ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం కానీ ఈ ప్రాంతాల్లో ఇప్పుడు బల్జీలు ఎక్కువగా ఉన్నారు. అలాగే మిగతా చూస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా బల్జీలు వ్యాపించి ఉన్నారు. ఇది ఒక్క రాయలసీమ ప్రాంతాల్లోనే బల్జీలు అనేవాడు సపరేట్గా ఏం లేదు. కాకపోతే ఇదేంటంటే ఈ క్వశ్చన్ అసలు ఉద్భవించడమే తప్పు. దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి పుట్టిందంటే ఒక రాజకీయ కారణాలతో పుట్టిన ఒక అంశం ఇది. మరి అదే రాజకీయ కారణంగా మీరు తీసుకున్నంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పాత నాయకులు కావచ్చు, ప్రస్తుత నాయకులు కానీ పొసగన పరిస్థితి కనబడుతుంది. అది కూడా ఈ ప్రస్తుత ఈ వివాదం, అంటే ఈ ప్రశ్నకి కారణమైందంటారా? అసలు ఈ వివాదాలకి మూల కారణం పాత తరం నాయకుల్ని పక్కన పెట్టి కొత్త తరం నాయకుల్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎంకరేజ్ చేయడంతో పాత తరం నాయకులు దిక్కు తోచక ఏమీ చేయలేక ఒక రాజకీయ కుట్రతో ఈ నినాదాన్ని బయటికి తీసుకొచ్చారు. ఇది కూడా ఎక్కడ జరిగిందంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్లో ఒక ప్రముఖ లాయర్ ఇంట్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రికి ఉన్న రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన కడప జిల్లా మంత్రి మరో మంత్రి, అలాగే టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న వీళ్ళ నలుగురు కలిసి చేసిన కుట్రే ప్రస్తుతం ఈ వివాదం బయటకు వచ్చింది. అంటే ఈ నలుగురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ, లేకపోతే రాష్ట్రంలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన పలు సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళ? ఈ వివాదం ఒక్క పాత తరం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుల దగ్గర నుంచే వివాదం పుట్టింది. ఓకే.
ఈ పుట్టుకలు కూడా ఈ వివాదాన్ని క్రియేట్ చేసి ఒక తెలంగాణ గవర్నమెంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక జైలు డిపార్ట్మెంట్లో పదవిని అలంకరించిన ఒక వ్యక్తి ద్వారా ఈ నినాదాన్ని రాయలసీమ ప్రాంతాల్లో వ్యాపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ ఏంటంటే మనకి జరిగింది, బలిజల్ని బలిపెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని చేర్చాలని ఒక కాన్సెప్ట్ తిరిగి 4 జిల్లాల రాయలసీమ కానీ ఏదైనా సరే ఏ జిల్లా ఒకటి అటు ఇటు కలిసిన రాయలసీమ జిల్లాలను విడదీసి ఒక నాయకత్వాన్ని వీక్ చేయడం కోసం జరుగుతున్న ప్రయత్నాలే తప్ప ఇది నిజంగా ఇది ఆచరణయోగ్యం కాదు. ఇది జరగడానికి కూడా అవకాశాలు లేవు. అంటే నాయకత్వం అంటే ఇప్పుడు మీరు ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి అంటున్నారా, లేకపోతే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఉన్న నాయకత్వాలు అంటున్నారా? ప్రస్తుతం ఉన్న నాయకత్వాన్ని వీక్ చేయడం కోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని మాకున్న అత్యంత కీలక సమాచారం. దీనివల్ల మీకు ఏమవుతుందంటే నాయకత్వాన్ని వీక్ చేయడంతో ఆంధ్ర రాష్ట్రంలో ఏమైందంటే ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో అనుకోని సమస్యలు చాలా ఏర్పడటం, వీళ్ళు చేసే ఈ చిల్లర పని చిల్లర ఉద్యోగం అన్ని పదవులు అనుభవించారు, అన్నీ చేసి ఇంకా చచ్చిపోయే వరకు కూడా పదవుల్లో ఉండాలని కోరుకొని ఇలాంటి చిల్లర రాజకీయం చేయటం వల్ల సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా ఈ కులాలు ఇంకా వెనకబడటానికి కారణం కానున్నాయి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే పదవి అనుభవించిన ఒక సామాజిక వర్గం, కొత్తగా పదవిలోకి వచ్చిన ఒక సామాజిక వర్గం, వీళ్ళ మధ్యలో ఈ పోటీలో కింది కులాలు చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవాళ రాయలసీమ ప్రాంతాల్లో గతంలో ముగ్గురాళ్ళ కృష్ణప్ప దగ్గర నుంచి చూసుకుంటే బండారు రత్నసభాపతి వరకు బలిజలు చాలా సామాజిక పరంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. రాను జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఒక్కొక్క స్థాయి నుంచి కింది స్థాయికి వెళ్ళిపోతున్నారు. అది అక్కడ ఒక సామాజిక పరంగా జరుగుతున్న ఒక కుట్ర. దీన్ని మనం ఒక పెద్ద మేస్తూ ఆలోచించి ఇవాళ కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ కులాలందరికీ కాపు కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేశారు. ఈ కాపు కార్పొరేషన్ ఏర్పాటులో ఇప్పుడు రాష్ట్రంలో మాకున్న 4 తెగల్లో ముఖ్యంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి 4 తెగల్లో మాతో కాపులతో సరిసమానంగా ఉన్న బలిజ తెగ కూడా ఎక్కువగానే ఉంది. వారికి కాపు కార్పొరేషన్లో ప్రతి 2.5 సంవత్సరాలు ఇలాగా కోస్తా ప్రాంతానికి చెందిన కాపులకి, ఇంకో 2.5 సంవత్సరాలు రాయలసీమ ప్రాంతానికి చెందిన బలిజీలు కొడిస్తే ఇది చాలా ఉన్నతంగా ఉంటుంది. ఒకవేళ పొరపాటున దీనివల్ల బలిజీలు ఏమైనా నిస్పృహలో ఉంటే దాన్ని సరిచేసినట్టుంటుంది. అలాగే రాజకీయంగా ఇప్పుడు 4 జిల్లాలు రాయలసీమ తీసుకుంటే ఒక ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లాలో ఒక మంత్రి బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్నాడు. వీళ్ళల్లో ఎవరికొకరికి మంత్రి పదవి ఇస్తే ఈ బలిజీలు వెనకబాటుతనం అనే దాన్ని కొద్దిగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇటీవల ముఖ్యమంత్రి గారు కాపు కార్పొరేషన్ పదవుల్ని కేటాయించారు, డైరెక్టర్ పదవులు. ఆ డైరెక్టర్ పదవులు ఏంటంటే రాయలసీమ ప్రాంతానికి చెందిన 4 జిల్లాల్లో ఎవరికీ కేటాయించలేదు. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే మీకు కాపునాడు పేరు మీద కానీ, కాపు నాయకత్వం దగ్గర పనిచేసే కాపులు కానీ ఎవరికి ఈ పదవి దక్కలేదు. ఒక కాపు కాని నాయకుల దగ్గర పనిచేసే వాళ్ళకే ఈ పదవులు అప్పచెప్పడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఇటీవల మీకు అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చిన అడపా శేషు స్టేజ్ మీద ప్రమాణ స్వీకారం రోజు స్టేజ్ మీద ఒక మాట చెప్పాడు, నా పదవి రావడానికి కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం కారణం అని చెప్పారు. అంటే ఇక్కడ మనది ఏంటంటే జుట్టు మనది, పదవి అనుభవించేది వాళ్ళు అయిపోయారు. ఈ రకంగా ఇవాళ కృష్ణా జిల్లాలో కూడా పదవి వచ్చిన మహేష్ కానీ, అలాగే ఎక్కడ చూసినా సరే నాన్ కాపుల దగ్గర పనిచేసిన కాపులకే పదవులు వస్తున్నాయి తప్ప కాపులకి కాపుల దగ్గర పనిచేసే కాపులకి పదవి రావట్లేదు. ఇదేంటంటే ఇది ఒక కుట్ర కాకతీయంగా జరుగుతుందా ఏంటనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సో మీ లెక్కగా చూస్తుంటే కాపుల్ని విమర్శించడానికి ఒక కాపు మరొక కాపుని, రెడ్డిని విమర్శించడానికి ఇంకొక రెడ్డి గారిని, లేకపోతే కమ్మల మీద కొంతమంది కమ్మ పడదు అని చెప్పి ఇంకో కమ్మ వ్యక్తిని విమర్శించడానికి రెచ్చగొట్టి విమర్శలు చేయించే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రశ్నలకి, ఇటువంటి ఆలోచనలకి తావిస్తుంది అనుకుంటున్నాము. దానికి మీరేమంటారు? అంటే నేను ఇంతకుముందు చెప్పిన దానికి దీనికి సంబంధం లేదు, కానీ ఇవాళ దీనికి ఆది పురుషులు ఇలా ఈ విమర్శలు ఎవరి మీద, ఎవరి సొంతోళ్ళ మీద వాళ్ళ సొంతోళ్ళతో విమర్శించే విమర్శలకి నాంది పలికింది
తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తెలుగుదేశం ప్రభుత్వం వారసత్వమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా మీరు ఇంకా సరైన రాయలసీమలో ఇటీవల ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఇంతకుముందు చెప్పాను, ఒక మాజీ హోంమంత్రి జగన్ ప్రభుత్వంపై ఒక చిన్న కామెంట్ విడుదల చేయడంతో ఆయన కొడుకే, ఒక ఎమ్మెల్యేగా ఉన్న కొడుకే విమర్శించడం, అంటే తండ్రి కొడుకులు విమర్శించిన స్థాయికి ఈ రాజకీయం వచ్చేసింది. చెరో పార్టీలో ఉండి, అంటే చెరో పార్టీ అనగానే ఇది ఒకటే పార్టీలో ఉన్న తండ్రి కొడుకులు విమర్శించిన స్థాయికి ఈ రాజకీయం వచ్చేసింది. ఇక ఈ పరిణామాలు రాను ఎక్కడికి దిగజారిపోతాయో అనేది అర్థం కావట్లేదు. అందుకని కాపునాడు ఒక విజ్ఞప్తి చేస్తుంది అందరికీ. ఎలక్షన్స్ అనేది ఆ 2 నెలలు 3 నెలలు జరిగే ప్రక్రియ. దాని తర్వాత రాజకీయాలు మాట్లాడకుండా తమ అభివృద్ధి, తమ కులం అభివృద్ధి, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి ఈ స్థాయిలో ఆలోచించి ఎలక్షన్ వరకే రాజకీయం ఉండి తర్వాత రాజకీయం మాట్లాడుకుంటే ఇక్కడ బాగుంటుందని నా కోరిక. నా ప్రశ్న అదేనండి. నెక్స్ట్ వచ్చే ప్రశ్న అదే. తండ్రి మీద కొడుకు, అన్న మీద తమ్ముడు, వదిన మీద మరదలు ఒకళ్ళు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు ప్రత్యేక రాయలసీమ నినాదంతో వచ్చిన బైరెడ్డి రాజశేఖర్ గారి ఉద్యమం ఇప్పుడు మరుగున పడిపోయిందని అనుకోవచ్చా, లేదా ఇటువంటి రాజకీయ పరిస్థితులు బట్టి ప్రస్తుతం ఈ బలిజల మీద కామెంట్లు కావచ్చు, ఇతర కులాల మీద కామెంట్లు కావచ్చు, రాయలసీమ నుంచి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఆ ప్రత్యేక రాయలసీమ ఉద్యమం మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం ముఖ్యమంత్రి రాయలసీమకు చెందిన వ్యక్తి కాబట్టి ప్రత్యేక రాయలసీమ ఉద్యమం అనేది అది జరిగే ప్రశ్న లేదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పదవులు పొందిన కొంతమంది ఖాళీగా ఉండి ఏదో ఒకటి జరుగుతుందని క్రియేట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఏదో ఒక అసంతృప్తిగా ఉన్న సమస్యని ఇక్కడ క్రియేట్ చేసి దాన్ని ఒక ప్రాబ్లంగా క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేయరని చెప్పి నా పూర్తి విశ్వాసం. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక రాయలసీమ ఉద్యమం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అప్పుడు బాగా వెనకబడిన ప్రాంతం కాబట్టి అది ఆ నినాదం అప్పుడు పనిచేసింది. కాబట్టి ఇప్పుడు ఉన్న చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, దేశంలో ఉన్న చిన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈ ఉన్న చిన్న ప్రాంతాన్ని మళ్ళీ విడదీయాలంటే అది జరిగే పని కాదు. ఇంకా రాయలసీమ ఉద్యమం అనేది దానికి అసలు క్వశ్చనే లేదు. దాంట్లో మళ్ళీ బలిజలు మేము ఒక కులం నుంచి ఒక అన్నదమ్ములుగా ఉన్న మేము కాపు బలిజ తెగలు విడగొట్టడం అనేది కూడా జరిగే పని కాదు. దీన్ని ఆలోచిస్తున్న వాళ్ళు కూడా ఆ పాలేరుతనం మానేయాలి. హైదరాబాద్లో కూర్చొని ఉద్యోగాలపై ఖాళీగా ఉన్న రాజకీయ నాయకులు అలాంటి ఆలోచన పెట్టి వీళ్ళని ఇక్కడ తోలటం, దీన్ని కొంతమంది ఎంకరేజ్ చేయటం. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాల్లో కొత్త బరవడి పాతుకుపోయి స్థిరంగా ఉన్న రాజకీయ నాయకులందరూ ఎవరికాళ్ళు పెట్టే బేడ సర్దుకొని పక్కకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వాళ్ళ ప్రస్తుత రాజకీయంలో ఉంది. కానీ వాళ్ళు చేసే ఈ ప్రయత్నాలను కాపులు కానీ బలిజలు కానీ ఎవరు దీన్ని ఆహ్వానించద్దు. రెండు అంటే ఇప్పుడు కులాల మధ్యన ఒక 2 కులాల మధ్యనే కాకుండా అనేక కులాల మధ్యన వీళ్ళు వివాదాలు రేగొట్టి కాస్త ఐకమత్యంగా ఉన్న ప్రతి కులాన్ని కూడా విడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చా? ఇక్కడ మనం నెక్కచ్చిగా ఒక విషయం మాట్లాడుకోవాలి. రాయలసీమ ఉద్యమాన్ని ప్రారంభించి రాజకీయ లబ్ధి పొందుదామనుకున్న వృద్ధ నేతలు ఇలాంటి చీప్ ట్రిక్స్ ద్వారా వాళ్ళ రాయలసీమ జిల్లాలో రెడ్డి బలిజ అనేది ప్రధానమైన తెగలు. అలాగే బీసీ కులాల్లో వాళ్ళు బీసీలు అనే వాళ్ళు కూడా మొక్కలైపోయి ఉన్నారు. బోయ క్యాస్ట్ సపరేట్ అయిపోయింది, యాదవ క్యాస్ట్ సపరేట్ అయిపోయింది. అలాగా వాళ్ళ కాపు బలిజలు తప్ప మిగతా కులాలు ఏ బలంగా లేవు నా అంచనా ప్రకారం. అందుకనే బలిజని బలి చేస్తే రాయలసీమ ఉద్యమం వస్తే మేము మళ్ళీ పదవులు పొందవచ్చు అనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి జరుగుతున్న కుట్రే తప్ప ఇది రాయలసీమలో పుట్టిన ఉద్యమం కాదు, రాయలసీమలో జరుగుతున్న ఇది కాదు. ఇక్కడ మనం ఏంటంటే మనకు కావాల్సింది రాజకీయంగా బలిజల అభివృద్ధి, అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ కాపు కానీ బలిజ కానీ ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాల్లో బలిజల పాత్ర కూడా ప్రధానమైన పాత్ర పోషించేలాగా ఈ రాజకీయ నాయకులు, మన అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు దాన్ని వాళ్ళ అభివృద్ధి కేంద్రీకరించాలి, వాళ్ళని ప్రతి దాంట్లో పాత్ర చేయాలి. అంతేగాని ఊరికినే ఇది బలిపెట్టి ఎవరో లబ్ధి పొందే సబ్జెక్టు చేయకూడదని చెప్పి నా అభిప్రాయం. చివరిగా ఒక చిన్న ఇదండి, మీరు
కాపునాడు జాతీయ అధ్యక్షులుగా కాపు ఒంటరి బలిజ తెగలకు సంబంధించి ఉన్న కాపునాడుకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు కాపునాడు జాతీయ అధ్యక్షుడిగా మీ సొంత తెగ సొంత సోదర సోమానులైన బలిజలకి ఈ సందర్భంగా మీరిచ్చే సలహా ఒక ప్రత్యేకమైన అంటే దాన్ని ఏమంటారు, మనం జాగ్రత్త పడండి అనే విషయాన్ని ఏం చెప్పదలుచుకున్నారు, ఇలా చెప్పదలుచుకున్నారు? ఈ కుట్రని గమనించి జాగ్రత్త పడండి ఏ రకంగా చెప్తున్నారు? మీకు ఇంతకుముందే ఈ వీడియోలో ముందే చెప్పాను, బలిజలు వేరు కాపులు వేరు అనే సిద్ధాంతం అనేది అసలు కుదరని పని. ఇదేంటంటే శతాబ్ద కాలాలుగా నడుస్తున్న ఈ ఐకమత్యం కూడా కదా, దాంట్లో ఒక పార్ట్ కాపుల్లో ఒక పార్టు బలిజలో ఒక పార్టు కాపులు. ప్రాంతీయ వారీగా పేరు మారింది కానీ కులం అయితే ఒకటే. ఇవాళ చాలా కులాలకి చాలా పేరు. ఇప్పుడు గౌడాస్లో ఉన్నారు, గౌడాస్లో గౌడ అంటారు, శెట్టి బలిజ అంటారు, ఈడికి అంటారు. అలాగే యాదవుల్ని ఒక్కో చోట గొల్లలు అంటారు, యాదవులు అంటారు, ఇంకో రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అలాగని ఆ కులాలు వేరు కాదు. ఇక్కడ అన్ని కులాలు ఒకటే. కాపు, తెలగ, బలిజ, ఒంటరి అనేది ఒకే కుదురుకు చెందిన కులం. దీనికి ఆద్యులు మనకి చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు అక్కడి నుంచే ఈ పుట్టిన ఈ బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాలని మనం విడదీయటానికి ప్రయత్నించద్దు. అలా విడదీయటం అంటే మన శరీరంలో ఒక భాగాన్ని తుంచేయటమే. అది తుంచితే ఏమైంది, కాపులు హ్యాండిక్యాప్స్ అవుతారు, బలిజలు హ్యాండిక్యాప్స్ అవుతారు. అందుకని హ్యాండిక్యాప్ అనే పదాన్ని మనకు దగ్గరికి రానియద్దు. అలాగే అభివృద్ధి వైపు, విద్య వైపు దృష్టి పెట్టండి. ఫస్ట్ ముఖ్యంగా విద్యనే. ఇవాళ అధికారంలో ఉన్న వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రధానమైన పదవులకి, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లో ఒక ప్రధానమైన పదవిని ఒక సామాజిక వర్గానికి చేస్తే వీళ్ళు రాజకీయం 5 సంవత్సరాలు, కానీ ఆ పదవి కాలం 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల పాటు ఒక అధికారి ఒక డిపార్ట్మెంట్ హెడ్గా ఉంటే ఆ సామాజిక వర్గం ఎంత అభివృద్ధి చెందుతుంది? అది మనం గుర్తిస్తున్నామా? గుర్తించట్లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే విద్యపరంగా, ఉద్యోగపరంగా మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఒక వ్యూహం, చర్యకి ప్రతిచర్య, ఈ రకమైన ఆలోచనతో మనం ముందుకెళ్తే మనం ముందు ఎంతో అభివృద్ధి చెందుతాం. అంతేగాని ఇలాంటి కుట్రలకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని నాకు మీకు ముందే ఈ వీడియోలో ముందులో కొంత చెప్పాను. ఎలక్షన్స్ వరకే రాజకీయం. ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నా, జగన్ ఉన్నా, రేపు పవన్ కళ్యాణ్ వచ్చినా, ఎవరు వచ్చినా ప్రభుత్వం మనదే, అందరిది. అది దాన్ని మనం దూరంగా ఉండొద్దు. దూరంగా ఉండకుండా ఈ ప్రభుత్వం మన చేత లేకపోతే మన సోదరుల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి దీనిని మనం అనుభవించాలి. అనుభవించడం కరెక్ట్ అని కానీ ఉందా? అంతే, అనుభవించాలి. అంతేగాని 5 సంవత్సరాలు రాజకీయం ఏంటి? ఎలక్షన్ అయిపోయిందో వదిలేసేది, దాన్ని వదిలేసి మన అభివృద్ధి కోసం అధికారాన్ని ఉపయోగించుకుందాం, పైకి వద్దాం, మన సత్తా ఏంటనేది ఎలక్షన్స్లో చూపిద్దాం. అంతేగాని ఎప్పుడు ఒకటే ధోరణిలో మనం ప్రవర్తించొద్దు. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా కాపులు కానీ బలిజలు కానీ ఒక విన్నపం చేయదలుచుకున్నాను. పని పాట లేని కొంతమంది వ్యక్తులు అధికార పార్టీకో గత ప్రభుత్వంలో అధికారం చెలాయించిన కమ్మ సామాజిక వర్గానికి తొత్తులుగా ఉండి కాపుల్ని విమర్శించడం, బలిజల్ని విమర్శించడం, ఒకళ్ళొక్కొక్కరు వాళ్ళ డైరెక్ట్లో వాళ్ళు స్క్రిప్ట్ రాస్తే వీళ్ళు చదవటం, ఇలాంటివి జరగకుండా అందరూ దీన్ని ఒక పెద్ద మనసుతో ఖండించండి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయమాకండి, గ్రూపులో నుంచి పారద్రోలండి. అంతేగాని వాడెవడో రాయి వేస్తుంటే మీరు కూడా రాయి విశ్రమాకండి. దానివల్ల ఎవరు నష్టపోతున్నామంటే అల్టిమేట్గా కులం. దాన్ని అర్థం చేసుకోమని చెప్పి ఈ వీడియో ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మన కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారి వివరణ. ఆంధ్ర రాష్ట్రంలో ఒకే కులంలో పలు తెగలుగా ఉన్న కాపు, బలిజ, ఒంటరి వీటిని విడదీసి కుట్ర జరుగుతుందని, అటువంటి కుట్రలకు ఎవరు మద్దతు ఇవ్వొద్దని, వాటినన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తూ
తమ అభివృద్ధిని, తమ కుల అభివృద్ధి కోసమే పాటుపడాలని, రాజకీయాలను మరో 3 సంవత్సరాలు రాజకీయం అంటే 5 ఏళ్ల రాజకీయంలో ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయినాయి కాబట్టి ఈ రాజకీయాలు ఎవరు ఆలోచించొద్దని, వాళ్ళు అంటే మరో కొంతమంది ఒక గ్రూపుగా చేసే కుట్రలకు బలిజలు బలి పశువులు కావద్దని, తమతో పాటు తమ సహతెగలతో సహా ఉన్న కాపుల ఐక్యత కోసం పాటుపడమని ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గారు తెలియజేశారు. నమస్తే సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్, దిస్ ఈజ్ యువర్ ఆకుల తిరుమలరావు సైనింగ్ ఆఫ్.